నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో నల్లమల అడవుల మధ్య దాగి ఉన్న ఒక రహస్య గంభీర శబ్దాల గురించి ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అడవుల మడతల మధ్య దాగినటువంటి ఈ రహస్య శబ్దం ఎత్తైన గగనపు దిగువన నిలువెత్తు స్తంభాలు ఎప్పుడు నిర్మించారో తెలియని ఒక అద్భుత నిర్మాణం. వందల అడుగుల ఎత్తులో కాలం మర్చిపోయిన చోట ఊహించలేని కోణంలో నిలిచినటువంటి చరిత్ర ఇది కేవలం ఒక బ్రిడ్జి కాదు, ఓ కాలం చూపించే కిటికీ. కానీ ఈ ఘనతను ఎప్పుడు ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? మీరు కూడా ఒకసారి అక్కడికి వెళ్తే అసలు ఏముంది, అక్కడ ఎట్లా నిర్మించారు అనేటువంటిది చూసి మీరే ఆశ్చర్యపోతారు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మరిన్ని అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల అడవుల నడుమ ఓ నిర్మాణ అద్భుతం మౌనంగా కాలాన్ని తట్టుకుంటూ నిలబడినటువంటి చారిత్రాత్మక గుర్తది. అదే గిద్దలూరు నంద్యాల మధ్య ఉన్న పాత రైల్వే వడాయాక్ట్. 1887లో బ్రిటిష్ ఇంజనీర్లు రూపొందించిన ఈ వంతెన ఇప్పటి కాలానికి అత్యున్నత ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దాదాపు 200 అడుగుల ఎత్తులో 8 స్టీల్ గదుల మధ్య నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి ఆంగ్లదేశంలో బర్మింగ్హామ్ నుంచి ప్రత్యేకంగా 420 టన్నుల ఇనుము తెప్పించబడ్డది. మీరు ఊహించగలరా? అంత పొడవైన ఎత్తైన వంతెనను అప్పట్లో ఎలాంటి ఆధునిక మిషనరీ లేకుండానే నిర్మించారంటే ఇది నిజంగా వింతే అనిపిస్తుంది కదా. ఈ వంతెన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మరీ అద్భుతంగా ఉంటుంది. నల్లమల్ల అడవుల మధ్య విస్తరించిన ఈ నిర్మాణం అడవిలోని పచ్చదనం, పక్షుల గలగలతో కలిసి ఒక అపురూపమైన అనుభూతిని కలిగిస్తుంది. వంతెన కిందుగా ప్రవహించే చిన్న వాగులు స్థానికుల దీన్ని దొరబావని కూడా పిలుస్తారు. అప్పట్లో బ్రిటిష్ అధికారులు విశ్రాంతి ప్రదేశంగా ఉండేదట. ఇక్కడ వాతావరణం చల్లగలిగినంత వింత శబ్దాలు కూడా కొన్నిసార్లు వినిపించేవని అక్కడ వృద్ధులు చెప్తుంటారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడని, అప్పటి నుంచి రాత్రివేళ వింత శబ్దాలు వినిపించేవని ఆ గాథా కథలు వినిపిస్తుంటాయి. ఇది ఆ ప్రాంతంలో ఒక రకమైన భయభ్రాంతిని కలిగించేటువంటి ఒక ఊహ కూడా అని చెప్పచ్చు. ఈ వంతెన ప్రత్యేకతల్లో మరొకటి, అప్పటి కాలానికి ఎంతో ఆధునికంగా ఆలోచించారో చెప్పే విషయం ఇది. వంతెనపై రాత్రి వేళల్లో రైళ్లకు దారి చూపించేందుకు నిలుకుడైన వెలుతురు కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నించారట. సాధారణంగా అప్పట్లో హ్యాండ్ ల్యాంపులు ఉండేవారు, కానీ వంతెన కోసం ప్రత్యేకంగా ఒక స్టేషన్ పాయింట్లో బల్బు వెలుగులను అమర్చాలన్న ఆలోచన బ్రిటిష్ ఇంజనీర్లకు రావడం ఆశ్చర్యమే. అంత గొప్ప నిర్మాణం కూడా కాలచక్రంలో భాగంగా వాడుకోకు కూడా నోచుకోలేక 1992-95 మధ్య బ్రాడ్గేజ్ మార్గం కోసం కొత్త బొగడ సొరంగం, తక్కువ ఎత్తులో కొత్త వయాడాక్ట్ని అయితే నిర్మించారు. అప్పటి నుంచి పాత వంతెన మరుగున పడిపోయింది. వంతెన పైన ఉన్నటువంటి స్క్రాప్ను అమ్మేసినా ఇప్పుడు కూడా ఆ భారీ ఇనుము స్తంభాలు అక్కడే ఉన్నాయి. వాటి నిర్మాణ స్థిరత్వం చూస్తే అప్పుడు వాడిన టెక్నాలజీ ఎంత నిలకడగా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే పర్యాటకులు, చరిత్రాభిమానులు ఆ స్తంభాలను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఫోటోగ్రాఫర్లు ఈ ప్రాంతాన్ని షూట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ప్రకృతి అందాలతో కలిసిన ఈ చారిత్రక నిర్మాణం చూసేందుకు ఇప్పుడు ప్రత్యేకంగా హైకింగ్ ట్రైల్స్ ఏర్పాటు అయ్యేలా స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక చిన్న రైల్వే చరిత్ర గ్యాలరీ అక్కడ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు, టూరిస్టులకు గొప్ప అనుభవం ఉంటుంది. స్టీల్ నిర్మాణ విశేషాలు తెలిపే బోర్డులు, ప్రత్యక్ష నమూనాలు అమర్చితే చరిత్ర ప్రేమికులకు మరింత సమాచారం అయితే అందుతుంది. ఇవన్నీ కాకుండా ఈ వంతెన ఒక ఇంజనీరింగ్ క్లాస్ రూమ్లో వలె పనిచేస్తుంది. విండ్ రెసిస్టెన్స్ను తట్టుకునే నిర్మాణ విధానం, రైవేట్ జాయింట్లు, బోల్ట్ ఫ్రేమ్ నిర్మాణాల శైలి, ఇవన్నీ ఇంజనీరింగ్ విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే పాఠాలుగా నిలుస్తాయి.
దీన్ని కాపాడితే చరిత్రను కాపాడినట్లే కాక తరతరాలకు బుద్ధిపూర్వక భవిష్యత్తు బోధన లాంటి దానం చేసినట్లు అవుతుంది. మొత్తానికి గిద్దలూరు నంద్యాల మధ్య ఉన్న ఈ వయాడక్ట్ అనేది కేవలం ఒక పాత వంతెన మాత్రమే కాదు, అది ఒక శిల్ప కళ ఆభరణం, అది ఒక బ్రిటిష్ కాలపు నిర్మాణ గౌరవం, అది ఒక మన చరిత్రలో విశిష్ట అధ్యాయానికి చిరునామా. ఇది మన భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన కథ. మరి మనం ఈ వంతెన చూడకముందే మర్చిపోతే ఎలా? కనీసం పర్యాటకంగా అయినా ఈ స్థలాన్ని అభివృద్ధి చేస్తే అది చరిత్రకు మనం ఇచ్చే చిన్న కృతజ్ఞతే అవుతుంది. ఏది ఏమైనా గిద్దలూరు నంద్యాల మధ్య నల్లమల్ల ఫారెస్ట్లో నిర్మించిన ఈ వయాడక్ట్ వంతెన ప్రస్తుత ఆనవాళ్ళు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మీరు సైతం అవకాశం ఉంటే ఒక్కసారి ఆ వయాడక్ట్ ఆనవాళ్ళను చూసి సంతోషించండి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.